Welcome to my Chaitanya Priya's Kitchen. Cooking made simple, flavors made special. ఈరోజు సౌత్ లో కొన్ని ప్లేసెస్ లో చాలా స్పెషల్ గా ఉండే వడకరిని ప్రిపేర్ చేసేద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా శనగపప్పుని 2 to 3 hours నానపెట్టుకోవాలి. లేదా అప్పటికప్పుడు చేసుకోవాలంటే కాస్త హాట్ వాటర్ లో 1 hour నానపెట్టుకుంటే సరిపోతుంది. అవి క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా ఇలా మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి. ఇందులో కాస్త సాల్ట్, ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ లేకుండా ఇలా కన్సిస్టెన్సీకి రుబ్బేసుకోవాలి. ఇడ్లీ రేకులకి కాస్త ఆయిల్ ని అప్లై చేసేసి ఇందులో స్టీమ్ చేసేసుకోవాలి మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ ని. వీటిని గారెల్లాగా డీప్ ఫ్రై చేసి కూడా ఇంకో ప్రాసెస్ చేస్తారు. అలా కాకుండా నేను స్టీమ్ చేసే వెర్షన్ ని చూపిస్తున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని స్టీమర్ లో పెట్టేసుకున్నామంటే 10 to 15 minutes కి ఇడ్లీ లాగా ఇవి ఆవిరి పట్టేసి బాగా బాయిల్ అయిపోతాయి. అవి బాయిల్ అయ్యి చల్లారి మనం మ్యాష్ చేసుకునే లోపు కర్రీ ప్రాసెస్ ని చేసేద్దాం. ఒక కడాయి పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ వేసేసుకొని పోపును మగ్గనివ్వాలి. కాస్త కరివేపాకును వేసేసుకొని చిటపటలాడించేసి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, టమాటాలు వేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఇందులోనే చిల్లీ పౌడర్ ని కూడా వేసేసుకొని కుక్ చేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది కర్రీకి. చూడండి, ఇవి పర్ఫెక్ట్ గా మనకు ఆవిరికి ఉడికిపోయాయి. ఇవి చల్లారిన తర్వాత ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పొడి పొడిగా మ్యాష్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత చేసామంటే ఇలా పర్ఫెక్ట్ గా మనకు రెడీ అయిపోతుంది. పొడి పొడిగా చూడండి, చాలా చక్కగా కర్రీకి ప్రిపేర్ అయిపోయింది. టమాటా, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇలా మ్యాష్ చేసుకున్న దాన్ని కూడా వేసుకొని 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ అన్ని అప్పుడు ఈ శనగపప్పు పిండికి పడతాయి కాబట్టి చప్పగా లేకుండా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ ని యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. వడకర్రీ ఎప్పుడైనా కన్సిస్టెన్సీ కాస్త థిక్గానే ఉంటుంది, ఎక్కువ పలుచగా లేకుండా. ఇడ్లీ, దోశకైతే ఇది చాలా బెస్ట్ కాంబినేషన్, చాలా టేస్టీగా బాగుంటుంది. ఇందులో వేయించి పెట్టుకున్న ధనియాలు, మిరియాల పొడిని కాస్త వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకున్నామంటే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. బ్రేక్ఫాస్ట్ లోకి ఎప్పుడు చట్నీ, సాంబార్లే కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ అయితే దానికి పర్ఫెక్ట్ గా బాగుంటుంది. నేనైతే ఇవాళ ఇడ్లీ, దోశ రెండిటితోటి సర్వ్ చేసుకుంటున్నాను. చక్కగా ఇలా దోశలు వేసేసుకొని ఇడ్లీ పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ తిన్నామంటే చాలా మజా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Don't forget to like, share, subscribe for more recipes.